నోటి లౌల్యానికి చేపల జాతి పోయింది. రుచి లౌల్యానికి నాలిక ఉన్నందుకు ఆ అంటే రుచి కోసమని చేపల జాతే పోతోంది. స్పర్శ ఏనుగుకేమిటి అంటే ఓసారి ముట్టుకుంటే చాలు దానికో సంతోషం. సుందరకాండలో కొంతమంది రాక్షసుల గురించి వర్ణిస్తారు మహర్షి. అలా ఏం చేస్తారంటే ఏనుగుకి పెద్ద గొయ్యి తీసి పుచ్చిపోయిన కర్రలన్నీ దాని మీద పెట్టి గడ్డేసేస్తారు. అది భూమిలాగే కనపడుతుంది. అది దాని మీదకి ఎందుకు వస్తుంది ఏనుగు? దాన్ని పట్టుకోవాలంటే ఏం చేస్తారంటే ఆడ ఏనుగు బొమ్మ పెడతారు అక్కడ. అది దాన్ని పిలవట్లేదు, దాని వంక చూడటం లేదు అని కాదు. ఆడ ఏనుగు కదా, ఒక్కసారి వెళ్ళి దానికి ఒరుసుకుంటే చాలు, ఒళ్ళు తగిలిస్తే దానికి సంతోషం. అందుకని మగ ఏనుగు ఏం చేస్తుంటే ఆ ఆడ ఏనుగు బొమ్మ అని కాదు, అది ఆడ ఏనుగు. ఓసారి వెళ్ళి నా ఒళ్ళు దాని ఒంటికి తగిలిద్దామని ఎక్కుతుంది. అసలే ఏనుగు అవి పుచ్చుకర్రలో విరిగి గోతులో పడుతుంది. ఏమీ బెటరు, ఏ నీళ్ళు కూడా ఇవ్వరు. ఆఖరికి అంకుశంతో కుంభస్థలం మీద పొడిచి బాధ తట్టుకోలేక ఇంత ఏనుగు కూడా మావటికి వశపడిపోతుంది. స్పర్శేంద్రియానికి ఏనుగు లొంగిపోయింది. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క జాతి పోతోంది. కంటి వలన దీపపు పురుగు పోయింది, చెవి వలన లేళ్ల జాతి పోయింది, ముక్కు వాసన కోసం తుమ్మెద పోయింది, నోటి కోసం చేప పోయింది, స్పర్శ కోసం ఏనుగు పోయింది. 5 ఉండి 5టి ఎందు ఉద్ధృతి ఉన్న నాబోటిగాడు కంటితోనూ లౌల్యమే, చెవితోనూ లౌల్యమే, ముక్కుతోనూ లౌల్యమే, నోటితోనూ లౌల్యమే, స్పర్శేంద్రియంతో లౌల్యమే. అంటే రా 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 అని పిలుస్తూ ఉంటుంది ఆ ఇంద్రియం. దా అనుభవించు 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 మత్తు. ఆ లౌల్యం ఏం చేస్తుంది అప్పుడు? 5 ఇంద్రియాల లౌల్యం వదిలిపెట్టేస్తుందా? అసలు అటువంటి లౌల్యం అన్నమాట ఆయన ఇంద్రియాల విషయంలో అన్వయమే కాలేదు శంకరాచార్యుల వారికి. అంటే అది ఎంత గొప్ప విషయం! విషయములను అనుభవించి తృప్తి పొందుదామనుకోవడం, అగ్నిహోత్రంలో నెయ్యి పోసి ఆర్పుదామనుకోవడం. అగ్నిహోత్రం ఆరాలంటే ఏం చేయాలి? నీళ్లు పోస్తే ఆరుతుంది. అట్లా అసలు విషయ వస్తువుల పట్ల పరాన్ముఖులై ఉండేటటువంటి లక్షణం ఉన్నవారు శంకర భగవత్పాదులు. కాబట్టి అంతటా బ్రహ్మమును మాత్రమే చూసేటటువంటి వారికి ఇక ఇంద్రియ లౌల్యము లేదు. అందుకని సమ్యక్ దర్శన సంపన్న కర్మభిర్న నిబధ్యతే దర్శనేన విహీనస్తు సంసారం ప్రతిపద్యతే. అంతటా బ్రహ్మమునే చూస్తున్నవాడికి ఇంద్రియ లౌల్యము లేదు, అంతటా లోకమునే చూస్తున్నవాడికి బ్రహ్మము లేదు. ఇంద్రియ సుఖములే ఉన్నాయి, విషయ సుఖములే ఉన్నాయి. కాబట్టి అటువంటి మహాపురుషులు మరి ఎందుకు తిరుగుతారు? ఎందుకు మనల్ని అనుగ్రహిస్తారు అంటే వివేక చూడామణిలో శంకరాచార్యులు వారే చెప్పారు ఎందుకు తిరుగుతారు. శాంతామహంతో నివసంతి సంతో వసంతవల్లోకహితంచరంతః తీర్ణా స్వయం భీమ భవార్ణవంజనాన్ అహేతునాన్ జ్ఞానపి తారయంతః. వసంత ఋతువు వస్తుంది. ఇయం మాసః చైత్రః అని రామాయణంలో దశరథుడు అంటాడే. ఆ వసంత ఋతువులో ఏమవుతుంది అంటే పువ్వులు చెట్ల నిండా కనపడతాయి. ఎక్కడ చూసినా కాయలు, పళ్ళు, పక్షులు, అరుపులు, ఎంతో గొప్పది వసంత ఋతువు. వసంత ఋతువు ఎలా ఉంటుందో కొంతమంది మహాపురుషులు ఈ భూమి మీద పుట్టి వాళ్ళు నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా వసంత ఋతువు ఎట్లా అయితే ఎప్పుడు అందరికీ సంతోషాన్ని ఇస్తుందో అలా అందరికీ సంతోషాన్ని ఇవ్వడం కోసమే పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సంతోషం ఏమిటంటే అందరినీ సంతోషపెట్టడం ఒక్కటే. అలా నివసించే మహాపురుషులు ఉంటారే వారు గొప్పవారు. అటువంటి వారు